24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం. ఈ రోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేస్తే ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి, ఇంకా సేవలు చేయాలి. ఇవాళ కూడా 25 బస్సులు గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాతో ఓపెన్ చేయించారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టి నేటి వరకు మేము ఎన్నికల దృష్ట్యా చేస్తలేము. మాట ఇచ్చినాం, మాట ఇస్తే మనో తప్పే అలవాటు లేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయినా తెలంగాణ ఇచ్చిందంటే అలాంటి పార్టీకి చెందిన మేము ఇలా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఒక టీమ్ గా పనిచేస్తున్నాం. నేను ఒకటే సలహా ఇస్తున్నా, చెప్పిన విషయాలు వాళ్ళన్నీ కూడా క్లియర్ గా చెప్పారు. నేను కేటీఆర్, హరీష్, కేసీఆర్ గాని ఇవాళ మహిళల పట్ల ప్రేమ కొలకొస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఏమేమి బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధిలో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృష్టంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా, చెయ్యకపోతే నా మెడ మీద తల ఉండదు అను. అలాంటి వందలు లక్షలు చెప్పిన అబద్ధాలు మేమేమాట కుటుంబంగా పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలే. సెక్రటరియట్ అడిగితే పాసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి అన్యాయాలని ఈ రెండింటితోనే కాకుండా భవిష్యత్ కార్యరూపం ఎలా ఉండాలి అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. 5వ అంశం ఏదైతే ఉందో రైతు బంధు ఇప్పటి వరకు సుమారు 84% రైతులకి రైతు బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాబోయే 2 రోజుల్లో 93% పైగా రైతు బంధువుని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది. దీని ప్రకారం యావత్తు తెలంగాణలో ఉండే నిరుపేదలందరికీ మళ్ళీ రీరిపీట్ చేస్తున్నా, రేషన్ కార్డుల అంశం ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డులని అర్హులైన ప్రతి వారికి ఇచ్చే ఆలోచన శ్రీకారం ఈ రోజు చుట్టబడింది. అతి కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. సాంకేతికతను జోడించడానికి ప్రత్యేకించి గుజరాత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన ఇతరులు జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేర్లను ముద్రాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పురిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజ కార్పొరేషన్, మేడ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనకబడ్డ ఈబీసీలు అయినట్టు రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈబీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 రోజులు విప్లవం చేస్తా ఉంటే ఆ ఈబీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. 5 సంవత్సరాల్లో తెలంగాణ మహిళలకు సంబంధించి ఇంతకుముందే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం. లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈ రోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. వారి కోటీశ్వర్లను చేయాలంటే ఏ విధంగా వారి పాత్రను ఈ సమాజంలో నిర్వహింపే కార్యక్రమాన్ని కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేసి దాదాపు 15 అంశాలు రేపు మహిళా ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి
అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే ఒక అంశంతో ముందుకు నడవటం